క్రీస్తునందు ప్రియ దైవజనమా, సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఏది ఏమైనా ఈరోజు ఒక స్పెషల్ డే, మదర్స్ డే. సో దేవుని మహాకృపను బట్టి సంఘములో ఉన్న ప్రతి తల్లికి సంఘపక్షంగా నా వ్యక్తిగతంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కృపలో మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు కుటుంబాల కోసం బిడ్డల కోసం చేసే ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి మీ పిల్లలను చూసే చక్కటి బలమునిచ్చి దేవుని కృపలో మీరు ఆశిస్తున్న ప్రతి ఈవుని ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మదర్, ఒక మంచి గొప్ప తల్లి కొరకు మనము నేర్చుకోబోతున్నాం. ఈ తల్లికి నేనైతే ఒక టైటిల్ పెట్టుకున్నాను, ది సైలెంట్ వారియర్. ది సైలెంట్ వారియర్ అంటే నిశ్శబ్ద పోరాట యోధురాలు, నిశ్శబ్దమైన పోరాటం, మౌన పోరాటము చేసిన యోధురాలు. ఈమె మాట్లాడదు ఎక్కడ, ఆమె స్వరం ఎక్కడ కేకలు వేసినట్టు, తిరుగుబాటు చేసినట్టు, అరిచినట్టు ఎక్కడ కనబడదు. చాలా మౌనంతో ఆమె జీవితంలో ఎదురైన అనుకూల ప్రతికూల ప్రతి పరిస్థితిని చాలా శాంతముతో ఆమె భరించింది. దేవుని సన్నిధిలో పోరాడింది. దేవుని కృపలో దేశానికి ఆశీర్వాదకారకురాలిగా నిలిచింది. అట్టి తల్లి కొరకు మనము ఈ దినము ధ్యానించబోతున్నాం. ఆమె పేరు రిజ్పా. రిజ్పా అంటే అర్థము హాట్ స్టోన్ ఆర్ ఫైరింగ్ కోల్, మండుచున్న బొగ్గు లేదా వేడి రాయి అని అర్థం. మండుచున్న బొగ్గు లేదా వేడి రాయి అని అర్థం. ఎవరు ఈ రిజ్పా అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో రిజ్పా ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలునకు ఉపపత్ని అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. సౌలు రాజు యొక్క ఉపపత్ని అంటే రాజుల కాలములలో రాజులు ఒక భార్యనే కాకుండా వారికి ఉపపత్నులను కూడా ఏర్పరచుకునేవారు. ఈమెకు ప్రత్యేకత ఏమిటనంటే రూల్ ప్రకారం ఉపపత్నులకు సంతానము అనుమతించబడదు. ఉపపత్నులు ఎవరు కూడా పిల్లలని కనడానికి అనుమతి లేదు. కానీ రిజ్పాకి 2 కొడుకులు రాజైన సౌలు ద్వారా పొందుకుంది. దేనిని బట్టి అనంటే చరిత్ర చెబుతుంది, రాజైన సౌలు రిజ్పాను చాలా ప్రేమించాడుట. గనుక వారిద్దరి ప్రేమకి సాదృశ్యంగా ఆమెకు 2 సంతానాన్ని దేవుడిచ్చాడు. సో అంత మట్టిగా కనబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనకి మొదటిగా మనం రిజ్పాను ఎక్కడ చూస్తామనంటే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయములో చూస్తాం. తర్వాత నేరుగా మనం ఈరోజు చదివిన 21లో చూస్తాం. సో జరిగినటువంటి సంభవాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ టెక్స్ట్కి మనం వస్తే రిజ్పా జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు, వాటిని బట్టి ఈరోజు ఈనాటి సమాజానికి ఆమె మనకి ఏమి సందేశం ఇవ్వబోతుంది అనే విషయాలు మనకి బాగా అవగతమవుతాయి. మరి ముఖ్యంగా ప్రియులరా, రిజ్పా జీవిత విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యవన కాలములోనే రాజైన సౌలు అనగా తన భర్తని కోల్పోయింది. తన బిడ్డలు ఇంకా చిన్న వయసులో ఉండగానే
తన భర్తని కోల్పోయింది. ఒంటరితనముతో ఉంటున్న పరిస్థితుల మధ్య ఆమె మోసగించబడింది. ఎవరితో మోసగించబడింది అనంటే, రాజకుటుంబానికి చరిత్ర ప్రకారం, రాజవంశ ప్రకారం సైన్యాధిపతులు రాజకుటుంబానికి సంరక్షకులుగా ఉండాలి. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు కూడా అలాగనే కొన్ని దినాలు వ్యవహరించి రిస్పాను బలాత్కరించాడు. రిస్పాకి సంరక్షకులు ఎవరూ లేనందున, ఆమెకు బలము చాలనందున, పైగా సౌలు కుమారుడైన ఇష్బోషెతు రాజుగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలు గోత్రికులందరూ కూడా ఇష్బోషెతును రాజుగా అంగీకరించింది ఎవరిని బట్టనంటే అబ్నేరు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు బలమును బట్టి, సామర్థ్యమును బట్టి, ఆయన అధికారమును బట్టి ఆ రాజు మాట కంటే కూడా అబ్నేరు మాటకు విలువ ఎక్కువ ఉండేది. కనుక ఇష్బోషెతు ఈ విషయమై ప్రశ్నించి మౌనమైపోయాడు, అంతే. అంతకుమించి రిస్పాపక్షంగా ఎవరు పోరాడేవారు లేరు. అబ్నేరు ఒకవేళ రిస్పా విషయంలో బలాత్కరించిన ఆమె అంటే విలువ, ప్రేమ ఏమీ లేదు. సౌలుకు రిస్పా విలువ కలిగిందే, కానీ అబ్నేరు ఆమెను చాలా చులకనగా, నీచంగా మాట్లాడాడు. 3వ అధ్యాయం మీకు వీలైతే చదవండి. సో ఇలాంటి పరిస్థితుల మధ్య రిస్పా మోసగించబడింది. పోరాడటానికి శక్తి, ఎదురు తిరగడానికి శక్తి, ధైర్యము సరిపోలేదు. తన బిడ్డలతో చాలా మౌనంగా కాలము గడుపుతూ ఉంది. ఇంతలో దేవుని కృపను బట్టి దావీదు రాజయ్యాడు. 12 గోత్రాల వారు కూడా దావీదును రాజుగా అంగీకరించారు. చక్కటి పరిపాలన జరుగుతున్న దినాలలో దావీదు కాలంలో 3 సంవత్సరాలు, మనము 21వ అధ్యాయం 1వ వచనం చూస్తే 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన దానిని బట్టి దావీదు గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటనంటే, దావీదు గారు యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేస్తారు, ఆరాధన కొరకైనా ప్రార్థన చేస్తారు, సమస్య అయినా ప్రార్థన చేస్తారు, సమృద్ధి అయినా కూడా ప్రార్థన చేస్తారు. ప్రభువు దగ్గర విచారించే ఒక్క ఆత్మీయమైన లక్షణం కలిగిన వారు. ఒకే ఒక్క విషయంలో ప్రార్థించలేదు. యుద్ధమందు రాజులు యుద్ధమునకు సిద్ధపడి యుద్ధ రంగములో ఉండే సమయాన ప్రార్థించలేదు, పోరాడలేదు, యుద్ధ సమాచారము కూడా తెలుసుకోలేదు. నిద్రపోయాడు, సాయంకాల వేళ మిద్దెక్కాడు, చేయకూడని అపరాధములో పడిపోయాడు. సో దేవునితో ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన మనకి మెలకువనిస్తుంది. ప్రార్థన మనల్ని పడకుండా నిలబెడుతుంది. ప్రార్థన మనకి దేవుని ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుంది. ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. ప్రార్థన ఎక్కడ లోపముందో గుర్తెరిగి దానిని సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయము మనకి దొరికేలా చేస్తుంది. కనుక దయచేసి ప్రార్థనను ఎవరము కూడా మనము నిర్లక్ష్య పట్టడానికి వీలు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఉద్యోగములో ఉన్నా, ఏ సందర్భమైనా ఖచ్చితంగా ప్రార్థించకుండా మనం మాత్రం ఉండడానికి వీలు లేదు. సో సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయములో 1వ వచనము నుండి మనము గమనించినప్పుడు కరువు సందర్భాన్ని బట్టి దావీదు గారు ప్రార్థన చేశారట. చూడండి, దావీదు కాలమును 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను అని అంటున్నాడు దేవుడు. ప్రభువా, విడవకుండా దేశములో ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి? సర్వసాధారణంగా ఒక సీజన్లో వర్షం లేకపోయినా 2వ సీజన్లోనైనా వర్షం కురవాలి కదా. అసలు గత 3 సంవత్సరాలుగా కరువు మా దేశాన్ని ఇంత ఇబ్బంది పెడుతుంది ఏంటి? 3వ సంవత్సరం ముగింపు వచ్చేస్తూ ఉంది. ఏంటి మా దేశమునకు నీ ఆశీర్వాదము రాదా? ఎక్కడ తప్పు జరిగింది?
నేను తప్పు చేశానా, నా జనులు తప్పు చేశారా, ఎక్కడ పడిపోయాను అని స్వీయ విమర్శ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికే బెత్షెబా విషయములో పడిపోవడం, తిరిగి నిలబడటం, ఆ తర్వాత దేవుని కృపను బట్టి సొలొమోనును బహుమానంగా సంపాదించడం, ఈ చరిత్ర అంతా అయిపోయింది దావీదు జీవితంలో. సో ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. ఎంత పరిశీలించుకున్నా తన వ్యక్తిగత లోపమేది దావీదు కనబడలేదు. ప్రభువా, సరే నేను కాకపోతే దేశంలో ఎక్కడ సమస్య ఉందో బయలుపరచు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు, దావీదు, ఇదిగో ఈ కరువుకి గల కారణం నువ్వు కాదు, ఇశ్రాయేలీయులు కాదు, సౌలు కుటుంబం. సౌలు కుటుంబం ఏం చేసింది ప్రభువా అని అంటే, దేవుడు అంటున్నాడు, గిబియోనీయుల విషయంలో సౌలు అన్యాయంగా ప్రవర్తించాడు, వారిని చంపడానికి పూనుకున్నాడు. ఎవరి గిబియోనీయులు అని అంటే, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయములో మీరు చదవద్దు, కానీ అక్కడికి వెళ్తే మన మెయిన్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. జస్ట్ నేను మాట చెప్తాను. యెహోషువ యెరికో పట్టణమును దాటిన తర్వాత, యెరికో పట్టణమును, హాయి పట్టణమును జయించిన విధానమును గుర్తించినటువంటి అమోరీయులలో ఒక తెగ అయిన గిబియోనీయులు, గిబియోనీయుల రాజు, సర్దారులు, అక్కడ నాయకులందరూ కూడా వేషము వేసుకొని బక్క చిక్కినటువంటి ఒంటెలు, గుర్రాలను తీసుకొని ఎండిపోయిన అప్పములు, చిరిగిపోయిన చెప్పులు, అరిగిపోయిన చెప్పులు, ఎండిపోయి శల్యమైపోయినట్టుగా కనబడుతున్న ఆ ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ వేసుకొని, వారు వస్త్రాలు పాతగిలి నలిగిపోయి మలినమైపోయి ఎలాగ కనబడుతున్నారంటే చూడ్డానికి అలసి సొలసి చాలా కాలముగా ప్రయాణము చేసిన బలహీనులుగా భిక్షాటన చేసేవారిగా కనబడుతున్నారు. అలాగ మారు వేషం వేసుకొని గిబియోనీయుల అధిపతులు వచ్చి, అయ్యా, మేము మీ గురించి విన్నాం, మేము చాలా దూరదేశం నుంచి వస్తున్నాం, మీరు గనక మాకు మాట ఇవ్వకపోతే మేము చనిపోతాం. ఎందుకనంటే యెరికో పట్టణము లాంటి రాజ్యాన్ని, హాయి పట్టణం వంటి ప్రజలని మీరు జయించారనంటే మా దగ్గరికి కూడా నెమ్మదిగా వస్తారు, మీరు మమ్మల్ని చంపేస్తారేమని భయమేసి మీ నుండి మేము నిబంధన తీసుకోవడానికి వచ్చాం, మమ్మల్ని క్షమించి, ఇదిగో మేము ఎంతకాలంగా ప్రయాణం చేస్తున్నామో తెలుసా, మేము తీసుకొచ్చినటువంటి రొట్టె అప్పములు ఎండిపోయినాయి, తినడానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి, మాకు పశు సంపద కూడా, మా దగ్గర ఉన్న పశువులు కూడా ఇవి నీళ్లు తాగి చాలా కాలం అయిపోయినాయి, అవి శక్తిహీనంగా మారిపోయినాయి అని మాట్లాడుతుంటే యెహోషువ ఇశ్రాయేలు పెద్దలను ఒకసారి పరిశీలించండి అన్నారు. అందరి దగ్గర పక్కా కొలతతో ఉన్నట్టుగా చెప్పులు అరిగిపోయి బట్టలు చినిగిపోయే దశకొచ్చి చింపురు జుట్టేసుకొని చూడ్డానికి చాలా కాలముగా ప్రయాణం చేసి అలసిపోయిన వారిలా ఉండటం చేత నమ్మి వారికి ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడంటే, ఇదిగో ఇది మొదలుకొని మీకు ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పటికీ కూడా మా ఇశ్రాయేలీయుల ద్వారా మీకు ఏ హాని ఉండదు, మీరు మాలో ఒకరిగా బ్రతకొచ్చు, ఇది మొదలుకొని మీకు మేము మాట ఇస్తున్నాం అని చెప్పిన వెంటనే తీర్మానము చేసి ప్రమాణము చేసి యెహోవా నామమున ప్రమాణము చేస్తున్నాం అని ఎప్పుడైతే మాట ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వారి మారు వేషాలను తొలగించారో ఈ విషయము గ్రహించి మీరు గిబియోనీయుల అనే కోపం వస్తున్నప్పుడు, అయ్యా మమ్మల్ని కోపగించొద్దు, మేము నీ కనికరము పొందుకున్నాము కదా అని అన్నప్పుడు యెహోషువ అంటాడు, ఇక నుంచి వీరు దేవుని మందిర సంబంధమైన పరిచర్యలో కట్టెలు కొట్టువారు, అలాగే నీళ్లు తోడువారు, దేవుని పరిచర్యకు మందిర సంబంధమైన పనికి లేవీయులందరికీ పరిచర్య చేసే పరిచారకులుగా మనలో ఒకరిగా ఉంటారు అని దేవుని నామములో తీర్మానం చేశాడు. ఈ తీర్మానము ఇలాగ కొనసాగుతూ ఉండగా రాజైన సౌలు చేసినటువంటి పొరపాటు ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలించినప్పుడు 2వ వచనం 21వ అధ్యాయం 2వ వచనం, 2వ సమూయేలు 21:2, గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు, ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు
ఇశ్రాయేలు యూదా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. అమోరీయులని, గిబియోనీయులను చంపేయడానికి ప్రయత్నము చేసి చాలామందిని చంపేశాడు అప్పటికే సౌలు. సో ఆ మరణాన్ని బట్టి, ప్రమాణమును తీర్మానమును మీరిన సందర్భాన్ని బట్టి వీరి బాధ, వీరి ఆవేదన ఎవరికి వినబడింది అని అంటే దేవునికి వినబడింది. దేవుని ఆజ్ఞను మీరిన కారణము చేత, దేవుని నిబంధనను మీరిన కారణము చేత దేశములో 3 సంవత్సరాలు తీవ్రమైన కరువు వచ్చింది. ఇప్పుడు రాజైన దావీదు ఈ కరువుకు పరిష్కారము కనుగొనడానికి గిబియోనీయుల దగ్గరికి వచ్చాడు. గిబియోనీయుల దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి? వాస్తవానికి మా పితరుడు లేదా మాకు మొదటి రాజైన సౌలు గారు చేసింది ఆయన వ్యక్తిగతంగా న్యాయంగా అనిపించిన దైవ చిత్తానుసారంగా అది అన్యాయం, మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాడు కనుక మేమేం చేయాలి అని అడిగితే, మాకు ఎవరి ప్రాణము వద్దు, మేము ఎవరి విషయంలో కూడా కోపంగా లేము, కానీ మాకు సౌలు కుటుంబములో 7 కుమారులను అప్పగించండి చాలు అని అన్నాడు. 7 కుమారులను అప్పగించండి అని అన్నప్పుడు, సరే ఏం చేస్తారనంటే, మేము గిబియాలో వారిని ఉరి తీస్తాం గనుక మా కోపము చల్లారాలి అని అంటే ఖచ్చితంగా మీరు మాకిచ్చిన మాట ప్రకారము మీరు మాకు సహాయం చేయాలనగానే దావీదు ఆయన దేశమంతా పరిశీలిస్తే ఆయనకు ఎరుకైన సత్యం ఏంటి అని అంటే, దావీదు భోజన బల్ల మీద తనతో పాటు కూర్చుండే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కాకుండా ఇంకా దేశములో సౌలు యొక్క భార్య లేదా ఉపపత్ని అయిన రిస్పాకు 2 కుమారులు ఉన్నారని, తర్వాత సౌలు కుమార్తె అయిన మేరబుకి 5 కుమారులు ఉన్నారని, రిస్పాకి 2 కుమారులు, మేరబుకి 5 కుమారులు, 5 2 7 కొడుకులు. ఆ 7 కొడుకులని కూడా గిబియోనీయులకు అప్పగించాడు. గిబియోనీయులకు అప్పగించిన వెంటనే దావీదు ఓకే వీరి కోపము తీరిపోతుంది గనుక దేవుని నెమ్మది మనకు దొరుకుతుంది, ఆశీర్వాదం పొందుకుంటామని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అసలు సంగతి అక్కడే జరిగింది. 7 కూడా గిబియా పర్వతం మీద ఉరి తీసేశారు. ఉరి తీసిన వారు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు వారి కోపం తీరిపోయిన తర్వాత. కానీ ఆ కొండ మీద ఒకే ఒక్క స్త్రీ రిస్పా ఒంటరిగా ఉండిపోయింది. ఏం చేస్తుంది అక్కడ అనంటే, ఆ 7 శవములకు కూడా కాపలాదారురాలిగా ఉంది. 7 శవములకు కూడా కాపలాదారురాలిగా ఉందట. ఈ సందర్భంలో మనము ఈ తల్లి యొక్క అద్వితీయమైన గుణగణాలను నేర్చుకుందాం. నేను ఈ తల్లికి ఇచ్చిన పేరేంటి? ది సైలెంట్ వారియర్, మౌనంగా పోరాడిన గొప్ప యోధురాలు. సో ఎంత మౌనం అని అంటే, సౌలు మరణించిన తర్వాత విధవరాలిగా మౌనంగా తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంది. అబ్నేరు తన జీవితాన్ని బలాత్కరించిన, తిరుగుబాటు చేసే ధైర్యము లేక ఆమె ఆ భయంకరమైన గాయమును తన జీవితంలో మౌనంగా భరించింది. తన కుమారులు యవ్వన దశకొచ్చారు. ఇక్కడ రిస్పా విషయములో ఆనాటి సమాజం అబ్నేరును బట్టి ఆమెను చాలా చులకనగా మాట్లాడారట. ఆమె ప్రమేయం లేకపోయినా, ఆమె పొరపాటు లేకపోయినా, ఆమె బలహీనతను బట్టి అబ్నేరు బలవంతుడై ఉండటం చేత ఆమెను బలాత్కరించిన నేరమంతా ఎవరి మీదకి వెళ్ళిపోయిందనంటే రిస్పా మీదకి వెళ్ళిపోయింది. సౌలుకేదో రిస్పా అన్యాయము చేసినట్టుగా మాట్లాడుతూ చాలా అవమానకరంగా మాట్లాడేవారట. వీటన్నిటిని కూడా, ఈ మోసాలన్నిటిని కూడా ఆమె భరించింది, మౌనంగా భరించింది. తన కుమారులు యవ్వన దశకు వచ్చారు, వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. కానీ అనుకోని రీతిలో రాజైన దావీదు గారు
సీన్లోనికి వచ్చారు. సడన్గా వచ్చి నీ కుమారులు గిబియోనీయులకు కావాలి అని అడిగారు. ఎందుకు ఏమిటి అని చెప్పకుండా తప్పని పరిస్థితులు అప్పగించింది. ఆ ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది వారు చనిపోవడానికి వెళ్తున్నారు అని. కూడా వెళ్ళిపోయింది. ఆ బిడ్డల మరణాన్ని, చచ్చిన ఆ స్థితిని కన్నులారా చూసింది. వారికి ఎలాగైనా సరే ఆ చావులకు న్యాయము చేకూర్చాలి అని నడుము కట్టింది. మొట్టమొదటిగా ఈ తల్లి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు నాకు అర్థమైన విషయం, ఈమె చాలా ప్రేమ కలిగినటువంటి తల్లి. అమ్మ అంటేనే ప్రేమ కదండి. అమ్మ అంటేనే ప్రేమకి సాదృశ్యం. సో లోకములో ఒక నానుడు ఉంటుంది, దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఆ అమ్మని ప్రతి ఇంటిలో ఉంచాడని లోకములోది. దేవుని వాక్యాన్ని బట్టి చెప్పటం లేదు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉంటాడు. అమ్మా నాన్న వెళ్ళలేని ప్రతి చోటకి కూడా దేవుడు వెళ్ళి సహాయం చేయగలడు. లోకములో ఉన్న మాటని చెబుతున్నాను. నిజంగా దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఎవరిని చూడొచ్చు అని అంటే ఇంట్లో అమ్మని చూడొచ్చు కదా. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ చాలా అద్వితీయమైనది. నిజంగా వారిని అర్థం చేసుకుంటూ వారికి విధేయత కలిగి వెళ్ళిపోతే ఆ ప్రేమను ఆస్వాదించడానికి ఒక జన్మ చాలదు. వారి త్యాగాలకు, వారి ప్రేమకి, వారి యొక్క పోరాటమునకు, వారు చేసినటువంటి మన బాగు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం తల్లి తండ్రి చేసేటటువంటి అద్భుతమైన త్యాగము కోసం మనము ఏమిచ్చినా కానీ జీవిత కాలము కూడా వారికి సరిపోదు. అలాంటి గొప్ప స్థాయి తల్లిది. దేవుని వాక్యం చెబుతుంది మనము ఆశీర్వదించబడటానికి మూలము, మొదటి స్థానము తల్లి తండ్రి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ప్రభువు చెబుతున్నాడు. పిల్లలు ఆశీర్వదించబడాలి అనంటే, భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అనంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి అసలు? మదర్స్ డేకో, ఫాదర్స్ డేకో, లేదా బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్, ఇలాంటి స్పెషల్ డేస్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ సందర్భాల్లో ఒక కేకు, లేదా ఒక కప్పు, లేదా ఒక శారీ, ఒక డ్రెస్, వాళ్ళకి నచ్చిన ఒక మంచి ఫ్రేము ఇస్తే సన్మానించినట్ట. ఆ సందర్భానికి మీరు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి అమ్మైనా నాన్నైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కొరకు నా స్పెషల్ డేని బిడ్డలు గుర్తించుకుని అప్పటి వరకే. కానీ నిజమైన సంతోషం అందులో ఉండదు తల్లిదండ్రులకి. నిజమైన సంతోషం అందులో ఉండదు తల్లిదండ్రులకి. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ మాటే చెబుతుంది, తల్లిదండ్రులను సన్మానించడం అని అంటే గిఫ్ట్లు ఇవ్వడం కాదు, గౌరవించడం కాదు, విషెస్ చెప్పడం కాదు. సన్మానించడం అంటే మీ సంపూర్ణమైన విధేయత వారి పట్ల కనపరచడం. అమ్మ మాట వినడం, నాన్న మాట వినడం కంటే మించిన బహుమానం తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వలేం. అమ్మ మాట, నాన్న మాట. జాగ్రత్తగా గమనిస్తే నేను ఈ మధ్య కాలంలో ఒక చిన్న స్లోగన్ చదివాను, ఒక చిన్న కొటేషన్. తల్లి 9 నెలలు కడుపులో బిడ్డను మోస్తూ అన్ని అవయవాలను, అన్నిటికంటే శ్రేష్టమైన గుండెను కూడా నీకు నిర్మించడానికి తల్లి చాలా ప్రయాసపడుతుంది. 9 మాసాలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ బాగోగుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ తల్లి, నీవు జన్మించిన తర్వాత, నువ్వు పెద్దవాడైన తర్వాత ఆమె గుండెల మీద తన్ని మాత్రం నువ్వు వెళ్ళకు అని ఆ కోడ్ నాకు భలే నచ్చింది. నిజమే కదా.
బిడ్డల అవయవాల నిర్మాణం కోసం నా కొడుకు అందంగా ఉండాలి, నా కూతురు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలవంతంగా పుట్టాలి, ఎదగాలి, కడుపులో ఉండగానే సర్వజ్ఞానం కలిగిన దానిగా ఉండాలని చాలా ఆశతో, చాలా పోరాటాలతో, ఇష్టము లేకపోయినా డాక్టర్ సజెషన్ మేరకు చాలా విలువైన ఆహార పదార్థాలు, కొంతమందికి ఇష్టం ఉండవు వాస్తవానికి, ప్రెగ్నెన్సీ అప్పుడు తిన్న ఫుడ్ మరలా డెలివరీ అయిన వెంటనే ఆ పదార్థాలన్నింటిని అసహ్యించుకుంటారు. ఎందుకు తిన్నావు అని అడిగారు అనుకోండి భర్త కానీ ఇతరులు కానీ, కడుపులో ఉన్న బిడ్డ కోసం తిన్నాను. మరి ఇప్పుడు ఎందుకు తినవు? వాడు బయటకు వచ్చేసాడు కనుక ఇక నాకు అవసరం లేదు. సో ఇష్టం లేకపోయినా పిల్లల ఎదుగుదల కోసం, పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు. వారి సంతోషాలు, వారి ఆనందాలు, చాలా విషయాలలో వారు చాలా విలువైన సమయాలను కోల్పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పిల్లలకి అర్థం కావు. దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, తల్లిదండ్రులను సన్మానిస్తేనే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించడం అనంటే గిఫ్ట్స్ కాదు, విషెస్ కాదు. సన్మానించడం అనంటే కంప్లీట్ ఒబీడియన్స్, సంపూర్ణంగా దేవునికి, తల్లిదండ్రులకు విధేయత చూపటం. విధేయత లేకపోతే ఆశీర్వాదము పొందుకోలేవు, విధేయత లేకపోతే దీవించబడలేం. దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ రిస్పా ఎంత ప్రేమ కలిగిన తల్లి అనంటే, గిబియోనీయులు 7 ఉరి తీశారు. ఈ ఉరి తీయబడిన ఈ సందర్భాన్ని బట్టి ఆమె అప్పటికే తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను బట్టి కాలుతున్న రాయిలాగా, మండుతున్న బొగ్గులాగా తన హృదయము మండిపోతూ ఉంది. తన హృదయము చల్లారని వేడితో నింపబడి ఉంది. ఎంతగా ఆమె రోధిస్తూ ఉందో, ఎంతగా తన ఆవేదన అనుభవిస్తుందో, ఎవరి మీద కేకలు వేయలేదు, ఎవరి మీద శపించడానికి నోరు తెరవలేదు, ఎవరి విషయంలో కూడా మీ వలన లేదా నా భర్త వలన, రాజైన సౌలు వలన నేను ఎంతగా ఈ స్థితిని, ఈ గర్భశోకాన్ని అనుభవిస్తున్నానని తన భర్తను బట్టి అనుకోలేదు, లేదా అబ్నేరును శపించలేదు, లేదా దావీదును లేదా గిబియోనీలను ఎవరి విషయంలో కూడా ఈమె కేకలు వేయలేదు. మౌనంగా తన ప్రేమని అక్కడ ఎక్స్ప్రెస్ చేసిన విధానమును జ్ఞాపకం చేసుకుంటే 7 శవములు అక్కడ కనబడుతున్నాయి. 2 తనవి, 2 తన కుమారులు, 5 తన కుమారులు కానివారు, మేరబు కుమారులు. కానీ 7 శవములకు కూడా ఆమె బాధ్యత వహించింది. వాక్యం చెబుతున్న సత్యము చూడండి ఒకసారి, 21వ అధ్యాయములో 9వ వచనం. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు రాత్రి ఆకాశ పక్షులు అడవి మృగముల నుండి వారిని కాపాడింది అని వాక్యం చెబుతుంది. ఏం చేస్తుంది ఈమె అనంటే, ఆ శవములు ఉన్న చోటుకి వెళ్ళిపోయింది, గోనె పట్ట పరుచుకుంది. గోనె పట్ట పరుచుకొని ఆమె చేస్తున్న పని ఏంటంటే, పగలు రాత్రి కూడా 7 శవములకు కూడా కాపలా కాస్తుంది. ఉరి తీయబడిన శవములకు కాపలా కాస్తుంది. ఆమె ఉద్దేశం ఒకటే. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట ఉండదు. చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమునెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ప్రభువు వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యము. రిస్పా భారముతో ఆలోచించిన ఆలోచన ఇదే. నా కుమారులు శపితమైన వారిగా మరణకరమైన స్థితిలో ఉండకూడదు. వీరిని బట్టి దేశములో ఒక శాపవచనం ప్రయాణము కాకూడదు. వీరి పేరు
శాపమునకు సాదృశ్యంగా వినబడడానికి వీలు లేదు. పైగా గలతీ పత్రిక 3:13 ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది. సో శపితమైన వారిగా నా పిల్లలు ఎంచబడి సమాధి చేయబడకపోతే, సమాధి చేయబడని ఆ శవములను, ఆ పేర్లను సమాజములు చాలా చులకనగా ఎంచుతారు. కనుక నా పిల్లలకు న్యాయం జరగాలి. వారు చేయని నేరానికి, వారి ప్రమేయము లేని తప్పుకి వారు బాధ్యత వహించారు. కనుక నా పిల్లలకు న్యాయం జరగాలి. వారు ఏ స్థితిలో ఉన్నారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. వారిని మృంగడానికి చూస్తున్నవేమిటి? ఆకాశ పక్షులు, అలాగే అడవి మృగములు. ఈ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ కలిగినటువంటి తల్లి గుర్తించిన మాట ఈరోజు ఇక్కడున్న తల్లిదండ్రులందరూ గుర్తెరగాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను, దేవుని వాక్యం చెబుతున్న సత్యం. రిస్పాను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటనంటే, రిస్పా తన కుమారుల యొక్క భౌతికమైన శరీరములు లేదా భౌతికమైన శవము కలిగినటువంటి పరిస్థితులు, ఆ పార్థివ దేహాల కొరకు ఆమె పోరాడుతుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనకి నేర్పిస్తున్న మాట ఏంటనంటే, నీ బిడ్డల కోసం ప్రేమ కలిగిన తల్లిగా తండ్రిగా నీవు ఇక్కడ కూర్చున్నావు. అయితే నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి. వాక్యం చెబుతుంది, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో పడి ఉంటున్నారట. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చెబుతున్న సత్యం చదవండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో పడి ఉండే అనుభవం. రెండవదిగా, పైకి తల్లిదండ్రుల ఎదుట, సంఘము ఎదుట, సమాజములో విశ్వాసులుగా చలామణి అవుతున్న ఒకవేళ వారి అవిశ్వాసమును బట్టి, భక్తిహీనతను బట్టి, శరీర కార్యాలను ప్రేమించే విధానాన్ని బట్టి, లోక స్నేహమునకు వారు ఆకర్షించబడిన దానిని బట్టి ఒకవేళ జీవించుచున్నారన్న పేరుతో బ్రతుకుతూ ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నారేమో. ఈరోజు ఆలోచించాలి మనం. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ నీ పిల్లలు ఈ స్థితిలో లేరు, బాగున్నారు. రిస్పా ఎవరెవరికి కాపలా ఉంది? తన 2 కుమారులకేనా? తన 2 కుమారుల కంటే 5 ఎక్కువ కదా. సో 5 అంటే నీ సంతానము తక్కువే. నీ పిల్లలు రక్షించబడిన వారే, నీ పిల్లలు ఒకవేళ దేవుని కృపను బట్టి ఆత్మీయమైన స్థితిలో ఉన్నవారే. కానీ నీ పిల్లల కంటే లోకములో ఉన్నవారు చాలామంది ఎక్కువగా ఉన్నారు, నశించిపోతున్నారు. పాపముతో, వ్యసనాలతో, చెడు స్నేహముతో, దేవుని ద్వేషించేవారిగా, మతఛాందసవాదముతో, దేవుని పేరునే అసహించుకునే రీతిలో వారికి తెలియదు, సత్యము తెలియదు. కానీ అందరితో పాటు వారు కూడా గుంపులో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సమాజం? ఎక్కడికి వెళ్ళిపోతున్నది యువత? ఎక్కడికి వెళ్ళిపోతుంది నూతన తరం అనంటే వాక్య విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన, సమాజ శ్రేయస్సుకు విరుద్ధమైన మార్గము గుండా వెళ్ళిపోతుంది. ఈ యువతలో ఉండే ఒక ఉన్నతమైన పోరాట పటిమని పాజిటివ్గా సమాజ క్షేమము కొరకు ఉపయోగించవలసినటువంటి ప్రజలు, నాయకులు వారిని స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి విద్రోహ శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా, కుటుంబానికి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు, తల్లిదండ్రుల మాట కంటే కూడా నాయకుల మాట వినేవారిగా ప్రజలను మార్చేస్తూ ఉన్నప్పుడు నువ్వు గమనించాలి. రిస్పా బాధ్యత వహించింది. మేరబు ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. సో నీ పిల్లలు బాగుంటే దేవునికి మహిమ. కానీ ఈరోజు నువ్వు ఒక భారంతో వెళ్ళాలి ఇక్కడి నుంచి.
ఈ మదర్స్ డే రోజున సంఘమునకు వెలుపల ఉన్న వారందరి బాధ్యత కూడా నీదే అనే ఆలోచన దగ్గర నుంచి వెళ్ళాలి. వారందరి రక్షణార్థమై నీవు ప్రార్థించాలనే ఆలోచన దగ్గర నుంచి వెళ్ళాలి. నీ పిల్లలు ఒకవేళ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు, దేవునికి మహిమ. కానీ లోకములో అపవాది ఆకాశ పక్షులు అనగా విత్తనముల ఉపమానములో సాతాను అని ప్రభువు చెప్తాడు. అడవి మృగము అనగా లోక స్నేహము, పాపము, దుష్టత్వము, దుష్టుడు, వాటి బారిన లోకములు అనేక మంది పడి నశించిపోతున్నారు. వారందరి పట్ల బాధ్యత వహించేదెవరు? ఆ తల్లులకు తెలియదు కదా సత్యం, ఆ తండ్రులకు తెలియదు కదా సత్యం. మరి నశించిపోతున్న ఆ యువతను క్రీస్తులోనికి రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నా పిల్లలకి కాపలా కాస్తాను అని రెస్పా అనుకుంటే, రెస్పాతో సహా ఆ ఇద్దరు కుమారులు కూడా మృత కళేబరాలుగా కాదు, కేవలం ఎముకలే మిగిలి ఉండేది. కారణం ఏంటి? 5 శవములను 5 క్రూర మృగాలు తినడానికి వచ్చినాయి అనుకోండి. 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి మీదకి వస్తాయి? కుమారుల మీదకి కాదు, రెస్పా మీదకి వస్తాయి. అందుకే వాక్యం చెబుతుంది, రెస్పా ప్రేమ కలిగింది. తల్లి ప్రేమ చాలా స్వచ్ఛమైనది, దేవుని ప్రేమ లాంటిదే. ఒకవేళ ఫ్రెండ్ నిన్ను తీసుకొస్తే కొడుకు కోసమే కూర ఉంచితే, కొడుకు 2 గుడ్లు ఇష్టమని 3 గుడ్లు వేసి ఉంచితే, వచ్చిన స్నేహితుడు ఇంకా ఆకలిగా ఉన్నాడని తెలిస్తే, వాడి ఆకలి కొడుకు ముందే చెప్తే, కూతురు ముందే చెబితే ఏం చేస్తామనంటే, కొంచెం గ్రేవీ ఉంచి, ఒరే నాన్న నువ్వు ఇది తినే, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను, మీ ఓడికి పెట్టే. వాస్తవానికి కూరంతా సిద్ధపరిచింది ఎవరికి? సొంత బిడ్డ కోసం. కానీ బయట నుంచి ఆకలితో వచ్చిన వానికి కూరంతా వేసేసి, ఆంటీ మా వాడు తింటా, వాడు ఇప్పుడు తింటాలే నాన్న, చాలా నవ్వుతూ లోపల అయ్యో అనే మనసు కూడా ఏమాత్రం రాకుండా చాలా గంభీరంగా చాలా నవ్వుతూ సమృద్ధిగా వాడు తింటుంటే నా కొడుకే తింటున్నాడనే తృప్తి ఉంటుంది. చూడు, ఇదే ప్రేమ, ఇదే బాధ్యత నశించిపోతున్న వారి పట్ల ఈరోజు మనకి కావాలి. రెస్పా నాకెందుకు అని అనుకోలేదు, బాధ్యత వహించింది. ఆమె ఒక్కటే చేసింది. 6 నెలల కాలం ఎక్కడుందో తెలుసా? కొండ మీద ఉండిపోయింది, ఒంటరిగా ఉండిపోయింది. ఈ ప్రేమ ఆ శవములతో పాటు ఈమె కూడా ఎండకు ఎండింది, మంచుకు తడిసింది. రాత్రి నిద్ర లేదు, పగటి వేళ కూడా నిద్ర లేదు. బహుశా ఈ సందర్భానికి ఒక్క మాటను మనం యాడ్ చేసుకుంటే, 6 నెలల పాటు తల్లి పగలు రాత్రి కూడా జాగరణలు చేసింది దేవుని సన్నిధిలో. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ ప్రేమ ఈరోజు నీ పిల్లలని దేవునిలో సంపాదించుకోవాలి. నశించిపోతున్న అనేకులను కూడా దేవుని కొరకు సంపాదించి పెట్టాలి. రెస్పాను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవును ప్రభువా, శవములలాగా లోకములో పాపములో చచ్చిన స్థితిలో పడి ఉన్న ప్రజలను సంపాదించుకున్న రెస్పా వంటి ఆత్మీయ జీవితం, అట్టి భారం, అట్టి బాధ్యత నాకివ్వమని అడగాలి. రెండవదిగా ఈమె గొప్ప నిరీక్షణ కలిగింది. ఎందుకు అనంటే, అప్పటికే సమాజం ఆమెను చాలా చులకనగా, ఆమె జన్మని ఆమె జీవితాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆమెకు ఒక నిరీక్షణ ఉంది. నా కోసం దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తారు, ఈ శవములను దించుతారు, నా బిడ్డల మరణానికి న్యాయము చేకూరుస్తారు. చాలా నిరీక్షణ కలిగింది. దేవుని వాక్యం చెబుతుంది, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తులకు సూచనగా ఉండిపోవడానికి వీలు లేదని చాలా పోరాడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మనకొక ఆలోచన, ఒకవేళ నీ పిల్లలు బాగుండినా నీకు తెలియకుండా ఒకవేళ ఏ విధమైన వ్యసనములోనైనా ఉన్నారా, లేదా వ్యసనముతో కూడిన తోటి స్నేహితుల మధ్య వీళ్ళు తిరుగుతున్నారా, ఆ పాపము ఆ పరిస్థితి వీరిని అంటకుండా ఉండడానికి నీ నిరీక్షణకు, నా కుమారులను నా కుమార్తెలను దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, వారిని దేవునిలో సంపాదించుకోగలననే ధైర్యము, భరోసా నీకు కలగాలి. ఆ భరోసా ఇచ్చేవారు ఎవరనంటే దేవుడే. ఎందుకనంటే వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్న సత్యము, యెషయా గ్రంథము
9వ అధ్యాయము 13వ వచనములో, శ్రమ నొందిన తన జనులు యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. నీవు ఏ భారముతో, ఏ దుఃఖముతో, ఏ పరిస్థితితో నీవు ఎక్కడున్నా సరే, ఒకవేళ నీ బిడ్డల అవిధేయతను బట్టి కృంగిపోతున్నావా, దుష్ట సాంగత్యములో వారు కూరికిపోయారని బాధపడుతున్నావా, నీ మాట వినటం లేదని ఆవేదన చెందుతున్నావా, వారు వినడానికి, వారిని వినేవారిగా చేయగలిగేది నీ ప్రార్థన ఒక్కటే అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. 6 నెలల పాటు ఆమె చేసింది ఒంటరి పోరాటం. 6 నెలల పాటు ఆమె చేసినది ప్రార్థన. గోనె పట్ట అని అనగానే మనం అర్థం చేసుకోవాలి, ఆమె ఉపవాస దీక్ష తీసుకుందేమో అని. ఆమె చాలా ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీరు మనుషులకి విలువైంది కాదు, ఆమె భారము మనుషులకి విలువైంది కాదు, ఆమె ఆవేదన మనుషులు గుర్తించగలిగేది కాదు, మనుషులు ఎవరు కూడా సహాయము చేయగలిగేది కాదు. మనుషుల సహాయము వ్యర్థం, యెహోవా వలననే నాకు సహాయమని నమ్మింది. కన్నీటితో విత్తుతుంది. అందుకే 6 నెలల పాటు ఒకటే పోరాటం. ఆకాశ పక్షులు వ్రాలకూడదట, అడవి మృగములు కూడా వ్రాలకూడదు. ఎంత భరిష్ట ఉందో, ఎంత భారము కలిగి ఉందో. ఆమె ఆశ ఒకటే, ఎవరైనా వస్తారు, ఈ చచ్చిన, ఈ శవములుగా ఉండి శపితమైన స్థితి నుండి నా పిల్లలను ఒక విలువైన స్థాయికి మారుస్తారని. ఆమె నిరీక్షణకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 11వ వచనములో, రాజైన దావీదునకు వినబడెను. ప్రియమైన వారలారా, నీవు ఏ స్థితిలో ఉన్నా నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు, నీ ఆశను నెరవేర్చే దేవుడు, నీకు నిజమైన సహాయం అందించే దేవుడు ఉన్నాడు. గనుక రిస్పా గొప్ప నిరీక్షణ కలిగిన తల్లిగా బాధ్యత వహించింది. చాలా ప్రేమతో పోరాడుతోంది. 6 నెలల కాలము. దేవుని వాక్యములో కోతకాలము మొదలుకొని వర్షము వారి శవముల మీద కురియ వరకనంటే సుమారుగా 6 నెలల కాలము ఏం చేశారు అనంటే, రిస్పా ప్రార్థన చేస్తూనే, విజ్ఞాపన చేస్తూనే ఉంది. సో నేనంటాను, నీ బిడ్డలను నీవు ప్రార్థించుచు ఇన్ని రోజుల్లో రక్షించబడాలి, నెల రోజుల్లో మారిపోవాలి, 10 రోజుల్లో మారిపోవాలి అని కాదట. ఈమె ప్రార్థించి జవాబు పొందుకోవడానికి 6 నెలల టైం పట్టింది. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ నిరీక్షణ దేవుడు వాగ్దానము నెరవేర్చేంత వరకు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు, నీవు ఎవరి కొరకైతే భారము వహించి ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించి వారందరినీ క్రీస్తులో సంపాదించుకునేంత వరకు కూడా నీవు ప్రార్థన చేయటం మానడానికి వీలు లేదు. 6 నెలల కాలము గోనెపట్టు ధరించింది. పగలు రాత్రి కూడా ఆమె తిన్నిందో తాగిందో ఏమీ లేదు. ఆమె అన్నపానముల మీద కూడా దృష్టి ఆమెకి లేదు. రాజకోటలో బ్రతికింది, కానీ బిడ్డల కోసం కొండ మీదకి ఎక్కింది. కొండ తీవ్రమైన వేడితో ఉంటుంది. ఆమె హృదయంలా మండిపోతుంటే ఆమెకు అనిపించుండొచ్చు, నా గుండెల్లో ఉన్న మంటతో పోలిస్తే ఈ కొండ మీద ఉన్న వేడి నాకు పెద్ద లెక్కేమీ కాదు అన్నట్టుగా ఉంది ఆమె జీవితం. ఫైనల్గా ఆమెను మనము అర్థం చేసుకోవడానికి 3వ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆమె గొప్ప ధైర్యశాలి. ఎంత ధైర్యమోనంటే, క్రూర మృగాలతో ఒక స్త్రీ పోరాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆకాశ పక్షులనంటే పిచ్చుకలు, కాకులు కాదు, కొండ మీద నివసించేవేంటి, పక్షిరాజులు కదా. గ్రద్దలన్నిటినీ కలిపి ఒక మనిషి, పైగా ఒక స్త్రీ, వాటిని చల్లాచెదురు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంత ప్రయాసపడుతుందో. గనుక దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్న సత్యము. బహుశా ఈ ఆత్మీయమైన గుణ లక్షణాలు తల్లి మనస్సుకు ఉంటాయి గనుకనే ప్రభువు ఆయా సందర్భాలలో ఏమని మాట్లాడతాడనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించును. అలాగే యెషయా 49:15 కూడా, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరిచిపోవునా, ఒకవేళ మరిచిపోతుందేమో, వారైనా మరచుదురుగానే నేను మరువను. అంటే తల్లి సర్వసాధారణంగా తన బిడ్డను మరిచిపోయే అవకాశము
లేదు అని ప్రభువే ఇండైరెక్ట్గా విట్నెస్ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ మరిచిపోవచ్చేమో, అంటే అంతకు మించి బిడ్డ మీద ప్రేమ చూపే పర్సన్ భూమి మీద ఇంకొకరు ఉండరు. అందుకే వాక్యం చెబుతుంది, అంత ప్రేమ కలిగిన తల్లి కనుకనే ఒంటరిగా పోరాడుతూ ఉంది. సో దేవుని వాక్యం మనకి నేర్పిస్తున్న సత్యం. పరిశుద్ధ గ్రంథములు సంఘ చరిత్రలో ఇద్దరు గొప్ప పరిచర్య చేసిన వారు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి డాక్టర్ జాన్ వెస్లీ గారు, దైవజనులు. ఆయన తల్లి ఒక్కొక్కరి మీద తమ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించేసరికి తెల్లవారు 5 అయిపోతూ ఉండేదట. సూసన్నా వెస్లీ గారు ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి అంతా ఒక్కొక్కరి మీద ప్రార్థన చేసుకుంటూ వచ్చేసరికి తెల్లవారి 5 అవ్వగానే అంతే. మరి ఎప్పుడు పడుకునేదో తెలియదు, కానీ ఆమె ప్రార్థన ద్వారానే ఈరోజు ప్రపంచానికి సువార్త ప్రకటించగలుగుతున్నానని జాన్ వెస్లీ గారు సాక్ష్యమిస్తారు. అంటే నీవు గోనె పట్ట కట్టి, నువ్వు ప్రార్థన చేసి, నువ్వు కన్నీరు కార్చి, నువ్వు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు. నిశ్చయంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీ పిల్లల పరిస్థితులను దేవుడు మారుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని వర్ధిల్ల చేస్తాడు, వారు కోరిన రేవునకు వారిని నడిపిస్తాడు. ఎంత సమయమైతే నీవు దేవుని సహాయం పొందుకోవడానికి పోరాడాలో తెలుసా అనంటే, ఎంత సమయము అనే దానికి జవాబు ప్రభువు నీకు జవాబు ఇచ్చేంత వరకు నీవు పోరాడుతూనే ఉండాలి. నీ పిల్లల కోసం భారము వహించాలి, బాధ్యత వహించాలి. విసుగు చెందకు, నిరాశపడకు. నిశ్చయంగా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకే ఆమె నిరీక్షణ, ఆమె ధైర్యం ఆమెకు భరోసా ఇచ్చింది. ఎందుకనంటే కొండ మీద నిలిచినటువంటి రెస్పాకి ఒకటే ఆలోచన వచ్చుంటుంది. ఏంటనంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము భూమి ఆకాశములను సృజించిన దేవుని దగ్గర నుండి. ఆయనకు నా మొర వినబడాలి, ఆయనకు నా ప్రార్థన వినబడాలి, ఆయనకు నా గోడు వినబడాలి, ఆయనకు నా కన్నీటి భాష్యము అర్థం కావాలి అని నా మంటను చల్లార్చగలిగేవాడు, నా పరిస్థితిని అంతటిని చక్కదిద్దేవాడు దేవుడే అని దేవుని వైపు చూసింది. ప్రియులరా, ఫైనల్గా 4వ విషయం ఏంటనంటే, ఆమె తన పిల్లలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గౌరవాన్ని అంటే సంపాదించుకుంది. చచ్చిన శవములకు 6 నెలలు కాపలా ఉండడం అనే విషయాన్ని చాలా చులకనగా ఆలోచిస్తామేమో. దీనికి విలువ లేకపోతే, ఈమె చేసిన పనికి విలువ కలగకపోతే, దేవుని దృష్టికి విలువైంది కాకపోతే ప్రభువు ఈ విషయాన్ని వ్రాయించేవారు కాదు. చాలా ఆలోచించవలసిన విషయం. నేటి చిన్న బిడ్డలపైన, యవనస్తులపైన సాతాను తీవ్రంగా పోరాటాన్ని చేస్తూ ఉన్నాడు. సెల్ ఫోన్ రూపము కావచ్చు, ఫ్రెండ్షిప్ రూపము కావచ్చు, లేదా బుక్స్ రూపములో కావచ్చు, ఎలాగైనా సో అది గ్రహించాలి అనంటే వారు చచ్చిన వారిగా లోకములు ఉంటే కుదరదు. ఆత్మీయమైన స్పృహ కలిగిన వారే బ్రతకాలి. పరిశుద్ధతలో జీవము కలిగిన వారై ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించే వారై ఉండాలి. పరిశుద్ధత లేకపోతే పాపమేంటో వారికి అర్థం కాదు. పరిశుద్ధతను ప్రేమించకపోతే పాపమును ద్వేషించడం వారికి అలవాటు కాదు. పరిశుద్ధత కలిగి లేకపోతే పాపమును తిరస్కరించడం వారికి ఎవరు నేర్పించరు. ఎందుకంటే పాపం ఏదో, పరిశుద్ధత ఏటో వారికి తెలియదు కనుక వాక్యం చెబుతుంది, ఈమె 6 నెలలుగా కొండ మీదే ఉండిందని, 6 నెలలుగా ఇదే స్థితిలో తన బిడ్డల కోసం పోరాడుతుందని విషయం విని దావీదు గారు ఆమెకు న్యాయం చేశారట. అదే సమయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సౌలు యొక్క శల్యములు, యోనాతాను ఎముకలు, ఆ రెండిటిని సౌలు కుమారులు, తర్వాత మేరబు కుమారులు, తర్వాత రిస్పా కుమారులు, వీళ్ళందరికీ కూడా ఒకేసారి రాచ మర్యాదలతో సమాధిని దేవుడు చేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శపితమైన స్థితిలో ఎంచబడిన వారు, ఎలాంటి దాని కడుపున పుట్టి మీరు ఎలా అయ్యారు అని ఒకవేళ చాలామంది ఆమె వింటూ ఉండగా విమర్శించి ఉండొచ్చు. కానీ అదే తల్లిని బట్టి దేవుడు శపితమైన వారిగా మరణించిన వారికి
రాజమర్యాదలతో సమాధిని నిర్వహించడం అంటే విలువను చేకూర్చాడు. గౌరవాన్ని కోల్పోయిన వారికి విలువైన స్థితిని తిరిగి తన బిడ్డలకు ఎవరికి, ఇద్దరికి కాదు, 7 కూడా విలువను సంపాదించి పెట్టింది. ప్రియమైన వారలారా, వాక్యము మనకి జ్ఞాపకం చేస్తున్న సత్యం. దైవజనుడు పరిశుద్ధుడైన అగస్టిన్ గారు ఇచ్చే మాట, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహములో నేను సిలువ దగ్గరకు కొట్టుకొని వచ్చాను. నేను ఎప్పుడు నమ్మే మాట ఏంటనంటే, మనిషి శాశ్వతం కాదేమో, మనిషి బ్రతికి ఉండకపోవచ్చేమో, కానీ నీతిమంతుడైన భక్తులు చేసే ప్రార్థనలు భూమి మీద సజీవంగా ఉంటాయి. అవి నెరవేర్చబడేంత వరకు ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళిపోదు. సాక్ష్యంగా వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఆ ప్రార్థనకు జవాబు రావాలి. ఈరోజు మనం క్రొత్త నిబంధనలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి పౌలు గారు ఇస్తున్న హెచ్చరిక ఏంటనంటే, నా కుమారుడా తిమోతి, నీ కన్నీరు, నీ ఉపవాసము, నీ భక్తి, నీ విధేయత ఇవన్నీ నాకు కనబడినప్పుడు, నీలో నేను చూసినప్పుడు నాకు 2 గుర్తొచ్చారయ్యా. నీ తల్లి, నీ అవ్వ, అంటే నీ అమ్మమ్మ, మీ అమ్మ, ఆ 2 చూసి పెరిగిన నీవు మంచి భక్తి కలిగి ఉన్నావే. నేను అంతా క్లియర్గా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఒకటే, నీకు ఈ యవ్వన కాలంలో కన్నీటి ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మీ అమ్మ ప్రార్థన చేయడం విన్నావు, యునికే ప్రార్థన చేయడం విన్నావు, లోయి ప్రార్థన చేయడం విన్నావు, చూసావు, నీవు దేవుని దగ్గర అడిగావు. అందుకే వాక్యం చెబుతుంది, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో 21వ వచనం, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు చెబుతున్నమాట, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ మార్గములలో యవ్వనులు లేకుండాను మరణము కిటికీల గుండా ఎక్కుతున్నది అని. మరణము కిటికీల గుండా ఎక్కుతుంది గనుక రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ పిల్లల కొరకు నీ హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయి, కన్నీటితో మొరపెట్టనంటున్నాడు. రెస్పా 6 నెలల కాలము ఒకటే విజ్ఞాపన, గోనెపట్ట ధరించింది, పోరాడింది, కన్నీరు కార్చింది, ప్రతిఫలాన్ని పొందుకుంది. ఫైనల్గా 14వ వచనాన్ని చదివితే 21:14లో దేవుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకించెను అనే మాట చూస్తాం. చూడండి, 24వ అధ్యాయము 21వ అధ్యాయము 14వ వచనం, రాజు ఎలాగు చేసిన తర్వాత దేశము కొరకు దేవుడు అంగీకరించను. అంటే 3 సంవత్సరాలుగా వర్షము చినుకు కూడా లేకుండా ఉన్న ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి మరలా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన వర్షము, ప్రతి నది సమృద్ధిగా ప్రవహించగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు అనంటే, రెస్పా యొక్క అగ్ని మంట, ఆ వేడి చల్లారిన తర్వాత. గిబియోనీయుల పోరాటమునకు రెస్పా కుమారులు ఉరి కాబడితే, రెస్పా పోరాటమునకు దేవుని సహాయము అనుగ్రహించబడి వారి మరణానికి విలువ చేకూర్చబడిన తర్వాత యావత్ దేశమంతటికి దేవుని ఆశీర్వాదాలు వచ్చినాయి. అంటే నీవు భారము వహిస్తే, నీవు కన్నీరు కారిస్తే కేవలం నీ పిల్లల కోసమే కాదు, నశించిపోతున్న వారందరి కోసం నడుము కట్టు, వారందరి బాధ్యత నీదే అని భారము వహించి ప్రతి దివారాత్రము ప్రార్థిస్తే నీ పిల్లలను వారితో పాటుగా మిగిలిన వారిని కూడా సంపాదించుకుంటాం. దేశమునకు రక్షణ మన ద్వారా వస్తుంది. దేశమునకు ఆశీర్వాదము తల్లుల ద్వారా దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. రాకడ సమీపిస్తుంది, సమయము లేదు. చచ్చిన స్థితిలో ఉండిన వారిని చూసి వారంతే అని విడిచిపెట్టడానికి, వాడు మాట వినడు, వాడింతే అని నిర్లక్ష్యంగా ఉండడానికి ఏర్పరచబడిన సమయము కాదు. నడుము కట్టవలసిన సమయం, ప్రార్థించవలసిన సమయం, మేల్కొనవలసిన సమయం. ఎందుకనంటే సమయము కొంచెమే ఉండింది. ఈ సమయమును మనము గుర్తించకపోతే అపవాది వారిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆకాశ పక్షులు క్రూర మృగాల బారిన పడిపోతే అయ్యో అనడానికి ఆనవాలు కూడా లేకుండా వాడు చేస్తాడు. అందుకే వాక్యము ద్వారా రెస్పాను బట్టి ప్రభువు చెబుతున్నాడు, ఆమె ప్రేమ కలిగింది, ఆమె నిరీక్షణ కలిగింది, ఆమె ధైర్యం కలిగింది, ఆమె తన పిల్లలకి గౌరవాన్ని తీసుకొచ్చింది. నీవు నడుము కడితే నీకు
నీ కుటుంబానికి దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు. కనుక ఫైనల్గా ఇంకొక మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. దేవుని వాక్యములో ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. తల్లులందరికి పక్షంగా దేవుని వాక్యములో ఒక మాట ఏంటనంటే, నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను వెడనాడకు అని అంటాడు. ఆమెను నిర్లక్ష్య పెట్టొద్దు అని అంటాడు. చాలా కుటుంబాలలో సమాజములు ఇది జరుగుతూ ఉంది. తల్లులు చేసే త్యాగాలు, తండ్రి చేసే త్యాగాలు సామాన్యమైనవి కావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఒక్క నిమిషం గనక కళ్ళు మూసుకొని అసలు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే వెంటనే మనకి ఫస్ట్ వెలిగేది ఏంటనంటే, అమ్మ ఎక్కడో మూలుండి నీ కోసం ప్రార్థన చేస్తున్న సంగతి గుర్తొస్తుంది. తల్లి ప్రార్థనే నేను ఇక్కడ ఉండడానికి కారణం అని చెప్తాం. నా మట్టుకు నా ఇంటికి, నా కుటుంబానికి రక్షణ తెచ్చింది నా తల్లే. గనుక తల్లి ఈరోజు రెస్పా వంటి బాధ్యత నీవు వహిస్తే మరణించిన శవాల కొరకు కాదు, బ్రతికి ఉండి చచ్చిన స్థితిలో ఉన్న వారిని క్రీస్తులో సంపాదించగలిగే కృప ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ధైర్యం, అట్టి బాధ్యత, అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట చెబుతున్నాను. సన్మానించడం అంటే గిఫ్ట్స్ కాదు, సన్మానించడం అంటే విషెస్ కాదు. అవి చెప్పొద్దు, ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు. కానీ సన్మానించడం అనంటే సంపూర్ణమైన విధేయత. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. దేవా, రెస్పా దేవా చులకన చేయబడింది, మోసగించబడింది, దేవా బలహీనురాలుగా ఎంచబడింది, విమర్శించబడింది. కానీ అదే తల్లి తన బిడ్డల కోసం ప్రేమతో, ధైర్యముతో, నిరీక్షణతో పోరాడి ప్రార్థించి విజ్ఞాపన చేసి పగలు రాత్రి దేవా క్రూర మృగాల బారిన, ఆకాశ పక్షుల బారిన పడకుండా ప్రయత్నించి చివరికి నాయన తండ్రి తన బిడ్డలకు ఒక విలువను చేకూర్చింది. ఈరోజు వాక్యం వింటున్న మేమందరము కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల దేవా అట్టి భారము, బాధ్యత వహించిన వారిగా జీవించడానికి కృప చూపండి. నశించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు. నీ ప్రేమను అర్థం చేసుకొనొచ్చు. మా పిల్లలు బాగుంటే చాలని ఆలోచన కాకుండా రెస్పావలి తండ్రి నశించిపోతున్న ఇతరులందరి కొరకు భారము వహించి వారిని క్రీస్తులో సంపాదించుకొనగలిగే కృప దయచేయండి దేవా. అవిధేయత మనస్సు కలిగిన సంతానమును బట్టి కృంగిపోతున్న ప్రతి తల్లిదండ్రులను దేవా వారి దుఃఖమునకు విడుదల కలుగచేసి క్రీస్తులో వారిని సంపాదించుకొనగలమనే ధైర్యముతో, నిరీక్షణతో ఈ దినము నీ బిడ్డలు దేవా నడిపించబడి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.